ప్రియులారా, నాటి క్రీస్తు సంఘాలు లేదా ఒకనాటి క్రీస్తు సంఘాలు లేదా మొదటి శతాబ్దపు క్రీస్తు సంఘాలు నేడున్నటువంటి ఈ 21వ శతాబ్దంలో ఉన్న సంఘాలకు నేర్పించే పాఠాలు. అందులో ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి మరొక సంఘం యెరూషలేము సంఘము తర్వాత రెండవదిగా సంఘముగా పిలువబడిన ఒక గొప్పదైన సంఘము ఏదైనా ఉందంటే అది అంతియోకయ సంఘం. కనుక ఈరోజు మనం అంతియోకయ సంఘాన్ని గూర్చి మనం మాట్లాడుకోవాలి. ఒక సంఘాన్ని గురించి మనం మాట్లాడుకోవడానికి ముందు ఆ సంఘానికి లేదా ఆ పట్టణం, ఆ ప్రాంతాన్ని గురించి, ఆ పట్టణాన్ని గురించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అన్నది లేదా ఆ బ్యాక్గ్రౌండ్ అన్నది, నేపథ్యం అన్నది కూడా మనం తెలుసుకోవడం మనకు చాలా అవసరం. అంటే మనకు ఒక కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుకోవాలి అని అంటే కొరింథీ పట్టణం గురించి తెలుసుకోవాలి. ఒక ఫిలిప్పీ సంఘాన్ని గురించి మాట్లాడుకోవాలంటే ఫిలిప్పీ పట్టణాన్ని గురించి మనకు తెలియాలి. ఇలా ఏ సంఘాన్ని గురించి మనం మాట్లాడుతున్నా ఆ పట్టణం యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నది మనకు అర్థమైనప్పుడు ఆ సంఘాన్ని గురించి మనం చాలా సులువుగా మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంత్యోకయ సంఘం అంటే మళ్ళీ చెప్తున్నాను, పేరు అంత్యోకయ అనేది కాదు సంఘానికి, క్రీస్తు సంఘమే. కానీ ఆ క్రీస్తు సంఘం ఉన్నటువంటి పట్టణం ఏంటంటే అంత్యోకయ. యెరూషలేము సంఘము అని అంటే సంఘము క్రీస్తుది, క్రీస్తు సంఘము, అది ఉన్నటువంటి పట్టణం ఏంటంటే యెరూషలేము. అలానే అంత్యోకయ అనేది పట్టణం, ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘం, అందుకే పట్టణము పేరుతో పిలువబడింది. కానీ వాస్తవానికి ఆ సంఘానికి ఉన్న పేరేంటంటే క్రీస్తు సంఘం. అందుకే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవే అని పౌలు గారు రోమపత్రికలో ముగింపులో మాట్లాడతాడు. ఓకే, విషయం పక్కన పెడదాం. ఇక ఈ అంత్యోకయ అనేటువంటి ఈ పట్టణం ఎక్కడుంది? ఈ పట్టణం సిరియాలో ఉన్నటువంటి పట్టణం. ఫస్ట్ ఏంటంటే ఇది సిరియాలో ఉన్నటువంటి పట్టణము. సిరియా అనగానే ఈరోజు కూడా ప్రపంచ పటంలో మనకు కనిపించేటువంటి ఒక దేశం సిరియా. ఆ రోజు రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలించే సమయానికి ప్రపంచంలోనే అంటే రోమా సామ్రాజ్య పరిపాలనలో ఒక మూడు ప్రధానమైన పట్టణాలు అంటే పెద్ద పట్టణాలు. అందులో మూడవ అతిపెద్ద పట్టణము ఈ అంత్యోకయ, మూడవ అతిపెద్ద పట్టణం. అప్పుడు మొదటి పట్టణం ఏంటండి, రెండో పట్టణం ఏంటండి అనేటువంటి ప్రశ్న సహజంగా వచ్చింది. మొదటి పట్టణం రోమా, క్యాపిటల్ కదా, అంటే రోమా సామ్రాజ్యానికి రాజధాని. రోమా పట్టణం మొదటి అతిపెద్ద పట్టణం అయితే రెండవ పెద్ద పట్టణము అలెగ్జాండ్రియా, ఆఫ్రికాలోని ఐగుప్తులో ఉన్నటువంటి పట్టణం అలెగ్జాండ్రియా అన్నాం. అలెగ్జాండ్రియా అనగానే మనకు అపోల్లో అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, చూసారా? ఆ పట్టణానికి చెందినవాడు. ఓకే, మొదటిది రోమా అయితే, రెండు అలెగ్జాండ్రియా అయితే, మూడవ పట్టణం వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంతియోకయ. ఆ రోజుకు మొదటి శతాబ్దం నాటికి అంతియోకయ పట్టణంలో సుమారుగా 5 లక్షల జనాభా ఉండేది అని చరిత్ర చెప్తుంది. 5 లక్షల జనాభా. నాకు తెలిసి ప్రస్తుతానికి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎంతండి పాపులేషను అని అంటే సుమారుగా అంతే, 4 to 5 lakhs, 5 లక్షల లోపు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో. ఆ రోజు అంత్యోకయ పట్టణపు జనాభా మొదటి 100 ఏళ్లలో చెప్తున్నాను, ఆ రోజుకు వచ్చేసరికి సుమారు 5 లక్షల మంది ఆ పట్టణంలో నివసిస్తూ ఉండేవారు. ఆ పట్టణము ప్రజెంట్ ఉంది. ప్రజెంట్ అది దక్షిణ మధ్య టర్కీలో మనం చూస్తున్నాం. టర్కీ
ఈరోజు ఉంది కదా, ఉంది. సదరన్ టర్కీ లేదా దక్షిణ మధ్య టర్కీలో ఒక ప్రాంతంగా లాస్ట్ ఇయర్ భూకంపం వచ్చింది టర్కీలో, మీకు తెలుసు కదా, లాస్ట్ ఇయర్ టర్కీలో భూకంపం వచ్చింది. అలా లాస్ట్ ఇయర్ టర్కీలో వచ్చిన భూకంపంలో ఈ పట్టణము కూడా దెబ్బతిన్న పట్టణం. ఈ పట్టణంపై కూడా ఆ భూకంప ప్రభావం పడింది, ఈ అంత్యోకయ పట్టణం. ఓకేనా? ఇక ఇంకొక విషయం, దీనికి పేరు ఎలా వచ్చింది? అంత్యోకయ అనేటువంటి పేరు ఎలా వచ్చింది ఈ పట్టణానికి అంటే, ఈ పట్టణాన్ని కట్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. క్రీస్తుకు ముందు సుమారు 300 సంవత్సరం, క్రీస్తుకు ముందు సుమారు 300 సంవత్సరాలు క్రితం ప్రపంచాన్ని పాలించిన సామ్రాజ్యం ఏంటి? గ్రీకు సామ్రాజ్యం. ఓకేనా? గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత తన రాజ్యాన్ని ఆయన కిందున్నటువంటి జనరల్స్ ఎవరైతే ఉన్నారో, సైన్యాధిపతులు, 4 భాగాలుగా చేసుకున్నారు. అందులో 4 సైన్యాధిపతుల్లో ఒకడు సెల్యూకస్. ఓకేనా? సెల్యూకస్. ఈ సెల్యూకస్ నికెటర్ అతని పేరు, సెల్యూకస్ అని రాసుకుంటే సరిపోతుంది. ఈ సెల్యూకస్ ఏం చేశాడు అంటే, ఈ అంత్యోకయ పట్టణాన్ని నిర్మించాడు. ఈ అంత్యోకయ పట్టణాన్ని నిర్మించి ఆ పట్టణానికి తన తండ్రి పేరు పెట్టాడు. తన తండ్రి పేరు ఏంటంటే అంతియోకస్. ఈ సెల్యూకస్ యొక్క తండ్రి పేరు అంతియోకస్ I, మొదటి అంత్యోకయ అని అర్థం. అంటే ఇది తన తండ్రి పేరు ఆ పట్టణానికి పెట్టడం వలన క్రీస్తుకు ముందు 300 సంవత్సరం నుంచి ఇది అంతియోకస్ అని అలా పిలువబడుతూ వచ్చింది. ఇక ఆ పట్టణానికి మీరు కొంచెం పై భాగాన్న చూస్తే సెలూకయ అన్నది ఒకటి ఉంటుంది. మీరు ఎక్కడ చూస్తారు అంటే, దీన్ని మ్యాప్లో పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు అనే ఒక మ్యాప్ ఉంది, చూసారా? ఒకసారి చూద్దాం. ఒకసారి పౌలు గారు ప్రయాణం చేసిన ఆ ప్రయాణాలకు సంబంధించిన మ్యాప్ ఒకసారి మీరు చూస్తే, అందులో కుడివైపు చివరిలో యెరూషలేము కనబడుతుంది కదా, కింది భాగంలో యెరూషలేము. అంటే క్రింది భాగము అంటే దాన్ని ఏ దిక్కు అంటారు? క్రింది భాగం అంటే ఏ దిక్కు? అది సౌత్. అది కింది భాగము అంటే అది దక్షిణ భాగం. పై భాగం అంటే ఏంటది? ఉత్తర భాగం అవుతుంది. ఉత్తర దక్షిణాలకి అయితే చూపిస్తారు, రైట్? అంటే ఇప్పుడు యెరూషలేముకు ఉత్తర భాగం పైకి మనం వెళ్ళామనుకోండి, అంతియోకయ కనిపించింది, దమస్కు కనబడుతుంది ముందు. దమస్కుకు పైన ఏముంది? అంతియోకయ. అంతియోకయకు పైన చిన్నగా ఏముంది? సెలూకయ ఉంది. ఆ సెలూకయ అనేది ఏంటంటే అదే పోర్ట్. అది PORT, పోర్ట్. అంటే అక్కడ ఓడలు ఆగేది అనమాట. అది ఓడరేవు అంటాం కదా మనం, ఓడరేవు. ఆ రోజుల్లో ఓడరేవులే కదా. అంటే ఈ సెలూకయ అనేది అంతియోకయకు సంబంధించినటువంటి పోర్టు, ఓడరేవు. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ అంటాం, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది. యాక్చువల్గా విజయవాడలో లేదు, అది ఎక్కడుంది? అది గన్నవరంలో ఉంది. ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? విజయవాడలో ఉన్నది గన్నవరం, కానీ ఏమని పిలుస్తారు? విజయవాడలో ఉందని చెప్తాం. ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో, శంషాబాద్లో ఉంది ఎయిర్పోర్ట్, కానీ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ అని చెప్తాం. అలానే ఇక్కడ పోర్ట్ వచ్చేసి యాక్చువల్గా సెలూకయ, కానీ అది దేనికి సంబంధించింది అని అంటే అది అంతియోకయ అనేటువంటి పట్టణానికి సంబంధించింది. సెలూకయ అనేటువంటి పోర్టు. సెలూకయ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఈ సెల్యూకస్, ఇప్పుడు చెప్పాను కదా, ఈ సెల్యూకస్ దాన్ని నిర్మించిన వాడు కనుక ఆయన తన పేరు పెట్టుకున్నాడు. పట్టణానికి వచ్చేసి తన తండ్రి పేరు ఏం పేరు? అంతియోకస్. ఓకేనా? క్లియర్. మళ్ళీ మన పాఠంలోకి వచ్చేద్దాం, మళ్ళీ దీని గురించి. ఇక అంత్యోకయ పట్టణం గురించి చూస్తున్నప్పుడు చరిత్రలో ఇది వర్తకానికి అంటే వ్యాపారానికి, రాజకీయానికి చాలా పేరున్నటువంటి పట్టణం. అంటే బాగా, ఎందుకంటే ఇక్కడ ఓడరే ఉంది కదా, దగ్గరలోనే ఓడరే ఉంది కనుక మంచి బిజినెస్ అన్నమాట.
అంటే ఇక్కడి నుంచి అన్నీ ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. అలానే ఇతర దేశాల నుంచి అన్నీ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంటాయి. కనుక ఎక్స్పోర్ట్, ఇంపోర్టు, ఎగుమతులు, దిగుమతులు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉండటం వలన అక్కడ వ్యాపారం అనేది బాగా డెవలప్ అవుతుంది ఒకటి. అదే సమయంలో రాజకీయాలకు కూడా అది బాగా పెట్టింది పేరు. ఇక మూడో విషయం కూడా చెప్తాను ఏంటంటే, ఇది భక్తిహీనతలో నెంబర్ వన్ అని అంటం కాదులే, కానీ కొరింథీ అనేది చాలా టాప్. అది దేంట్లో? భక్తిహీనతలో, దుర్మార్గంలో. కొరింథీ పట్టణం చూసారా? కొరింథీ సంఘం మనం మాట్లాడతాం. మనం కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు దాని గురించి మనకు పూర్తి హిస్టరీ మనకు వస్తుంది. కానీ కొరింథీ అనే పట్టణము లేదా కొరింథీ ఆ ప్రాంతం అన్నది ఎంత భయంకరమైందో, ఏమాత్రం కూడా దానికి తీసిపోకుండా ఉన్నటువంటి భక్తిహీనతలో ఉన్న పట్టణం ఈ అంత్యోకయ అనేటువంటి పట్టణం. ఇటువంటి ఈ పట్టణంలో సంఘం ఏర్పడింది. ఇటువంటి ఈ పట్టణంలో నిజంగా ఒక బలమైనటువంటి సంఘం, అనేక సంఘాలకు మాదిరికరమైనటువంటి సంఘం అక్కడ మనం చూస్తుంటాం. యెరూషలేముకు అపోజిషన్లో ఉంది. మనం చూస్తున్నాం కదా, యెరూషలేముకు పైన ఉంది కదా, వ్యతిరేక దిశలో కనబడుతుంది. ఎంత దూరంలో ఉంటుంది యెరూషలేము నుంచి అంత్యోకయకి? ఎంత దూరమో అంటే సుమారు 300 మైళ్ళు అండి. సుమారు చూస్తానికి మనకు చాలా దగ్గరగా కనబడుతుంది, కానీ 300 మైల్స్. మీకు తెలుసు కదా, పర్ మైల్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్. పర్ మైల్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్. ఏమంటారు, 1 కిలోమీటర్ 6 అని పైన 600 మీటర్లు మరల 1 మైల్ అంటే. ఆ లెక్కలో చూసామనుకోండి, కిలోమీటర్ల లెక్కల్లో చూస్తే సుమారుగా ఎంత అవ్వచ్చు? 500 సుమారుగా, అంతే కదా. 300లో సగం ఎంత? 150, అంతేనా కదా? అది 300 ప్లస్ పైన మళ్ళా 300 సగం అంటే 150. అది 300 ఈ 150 అని అంటే 450. పైన మళ్ళా ఒక 10 మీటర్లు ఉంది కదా. 300 × 10 అంటే ఒక 3000 మీటర్లు. అది ఒక 3 కిలోమీటర్లు అనుకుందాం. అంటే నియర్లీ ఒక 500 కిలోమీటర్స్ అనుకుందాం, అంతే కదా. 500 కిలోమీటర్స్ పర్ డే. రోజుకు వచ్చేసి ఒక 20 కిలోమీటర్లు లేదా 20 మైల్స్ నడిచారనుకోండి, అంటే ఒక 30 కిలోమీటర్లు నడిస్తే మనిషి రోజుకు వచ్చేసి మనిషి ఒక 30 కిలోమీటర్లు నడిస్తే యెరూషలేము నుంచి అంత్యోకయకు చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది వేసుకోండి. డివైడెడ్ బై 450 అనుకుందాంలేండి. 450 డివైడెడ్ బై 30 అంటే 15 డేస్, అంతేనా? ఒక 15 రోజులండి. రోజుకు 30 కిలోమీటర్లు కదా. 30 × 15 అంటే 450. అంటే వెళ్ళడానికి ఒక 15 రోజులు, తిరిగి రావడానికి ఒక 15 రోజుల సమయం యెరూషలేము నుంచి అంత్యోకయ ప్రయాణం ఇది. ఓకే, యెరూషలేముకైతే దక్షిణ భాగాన ఉంది అంత్యోకయ. మరి అంత్యోకయకు ఏ భాగాన ఉన్నట్టు అవుతుంది ఇది? అంత్యోకయకు దక్షిణ భాగాన ఉన్నట్టు. పైన అది ఉంది కదా అంత్యోకయ, కింద యెరూషలేము ఉంది కదా. అంటే అంత్యోకయకు యెరూషలేము అనేది దక్షిణాన ఉన్నట్టు, సౌత్లో ఉన్నట్లు. మరి యెరూషలేముకైతే ఏ దిక్కున ఉన్నట్టు? అది నార్త్, పైభాగం కదా. ఉత్తరం, దక్షిణం. కింది నుంచి చూస్తేనేమో ఉత్తరం అండి, పైనుంచి చూస్తేనేమో దక్షిణం. ఏముంది చెప్పండి ఇందులో? పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఇటు తూర్పు అంటే పడమర, పడమర నుంచి చూస్తే తూర్పు, తూర్పు నుంచి చూస్తే పడమర. అలానే అంత్యోకయకు దక్షిణాన యెరూషలేము, యెరూషలేముకు ఉత్తరాన ఉన్నది అంత్యోకయ. రైట్, ఇది బ్రీఫ్గా అంత్యోకయ పట్టణాన్ని గుర్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? పేరు ఎలా వచ్చిందో చూసాం, భౌగోళికంగా ఎక్కడుందో చూసాం, ఏ దేశంలో ఉందో చూసాం, జనాభా ఎంతో చూసాం. ఆ తర్వాత వేటికి ప్రసిద్ధి అన్న ఆ విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక అది ఎంత దూరంలో ఉందో అన్న సంగతి కూడా చూసాము. ఇక ఇప్పుడు సంఘం గురించి మనకు కావాల్సింది సంఘం. ఇప్పుడు సంఘం విషయంలోనికి వెళ్ళిపోతే యాక్చువల్గా బైబిల్లో యెరూషలేము సంఘం మనకు 2వ అధ్యాయంలో ప్రారంభం. 2వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి యెరూషలేము సంఘం 3, 4, 5, 6 ఇలా మనం 3, 4, 5, 6 అధ్యాయాలకు వచ్చేటప్పటికీ యెరూషలేము సంఘములో శిష్యుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అన్నది మనం చూసాం. 6వ అధ్యాయం ప్రారంభానికి వచ్చేటప్పటికి శిష్యుల సంఖ్య విస్తరించుచుండను అని మాట్లాడతాం. ఆ తర్వాత 7వ అధ్యాయంలో బహుబలముగా ఆ శిష్యుల సంఖ్య
విస్తరించింది అని 7వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఇక 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యెరూషలేము నుంచి వాక్యం నెమ్మదిగా సమరయ, యూదయలో మిగతా ప్రాంతాలు, సమరయలోని మిగతా ప్రాంతాలకు కూడా వాక్యం వెళ్ళింది అన్నది 8వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి సంగతి. ఓకేనా? 8వ అధ్యాయం మనం 14వ వచనం చదువుతున్నప్పుడు 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనం, 8వ అధ్యాయం 14వ వచనం, 8:14 అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14వ వచనంలో సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి అన్నాడు. ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి వెళ్ళాడు. 7వ అధ్యాయంలో 7గురిని ఏర్పాటు చేసుకుంటారు కదా సంఘంలో. 7గురిని బల్ల యొద్ద పరిచర్య కొరకు 7గురిని ఎంపిక చేసుకుంటారు. ఆ 7గురిలో ఒక ఆయన ఫిలిప్పు. ఈ ఫిలిప్పుకే 4 కూతుర్లు ఉంటారు. ఆ 4 కూతుర్లు కూడా ప్రవచించేవారు అని 21వ అధ్యాయంలో వాళ్ళ గురించి మనం చదువుకుంటాం. అయితే ఈ ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన అక్కడ వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పగానే అక్కడ చాలామంది అంగీకరించారు. ఈ విషయాన్ని ఆ ఫిలిప్పు గారు యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలకు తెలియచేశాడు, అపోస్తలకు తెలియచేశాడు. అప్పుడు వెంటనే అపోస్తలులు పేతురు గారిని, యోహాను గారిని అర్జెంటుగా మీరు అక్కడికి వెళ్ళిపోండి, అక్కడ సమరయలో ఉన్నవారు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించారట అని వారిని పంపించేశారు. వాళ్ళు వచ్చారు. అంటే వాక్యం యెరూషలేముకు పరిమితమైనటువంటి దేవుని సువార్త అన్నది ఇప్పుడు ఎక్కడికి కూడా వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాము. సమరయ ప్రాంతాలకు కూడా వచ్చేసింది అన్న విషయాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. కానీ ఇక్కడ సంఘమును గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ మనం చూడం. సమరయలో ఉన్నవారు దేవుని వాక్యము అంగీకరించారు అన్న మాట మనకు కనబడుతుంది అంతే. కానీ అక్కడ సంఘము, ఆ తర్వాత సంఘములో కార్యక్రమాలు, ఈ ప్రస్తావన ఏది గ్రంథకర్త పొందుపరచలేదు. ఓకేనా? వదిలేద్దాం. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, మనం 11వ అధ్యాయం వరకు అండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం వరకు కంప్లీట్గా యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఈయన లూకా గారు తన 2వ గ్రంథాన్ని అంతా కూడా ఆయన దృష్టిలో, ఆయన మనస్సు, ఆయన ఆలోచన అంతా కూడా ఏంటంటే యెరూషలేములో సంఘము, ఆ సంఘము ఆ యెరూషలేము పరిసర ప్రాంతాలకు ఎలా అది స్ప్రెడ్ అవుతుంది అన్న దాని మీదనే ఆయన కాన్సన్ట్రేషన్ చేసినట్టే మనకు కనబడుతుంది. అందుకే 11వ అధ్యాయం వరకు, 11వ అధ్యాయంలో ఎక్కడి వరకు 18వ వచనం వరకు మీరు చూస్తుంటే 11వ అధ్యాయం 18 వరకు కూడా కంప్లీట్గా లూకా గారు ఆయన మాట్లాడుతుందంతా యెరూషలేము గురించే మాట్లాడతాడు, యెరూషలేం పట్టణం గురించే మాట్లాడతాడు. ఇంకా దేని గురించి కూడా ఆయన మాట్లాడినట్లుగా మనకు కనపడదు. ఓకేనా? 10వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ జస్ట్ చిన్న మార్పు అక్కడ కనబడుతుంది మనకేంటంటే, కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు కైసరియలో. ఆ కైసరియలో ఉన్నటువంటి కొర్నేలి దగ్గరకు పేతురు గారు వచ్చారంటే పేతురు గారు రాలేదు. ఇక్కడ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పేతురు గారు రాలేదు, పేతురు గారిని దేవుడు పంపించాడు. తేడా ఉంది. పేతురు గారు తనకు తానుగా రాలేదు. ఆయన పేతురు గారికి దర్శనం చూపించాడు. ఈలోపు కొర్నేలి దగ్గర నుంచి ఒక 2 సైనికులు వెళ్ళారు. ఈలోపు వచ్చిన దర్శనాన్ని బట్టి, వచ్చిన సైనికులను బట్టి అప్పుడు ఆయనకు విషయం అర్థమైంది, దేవుడు నన్ను ఇప్పుడు ఒకడు కైసరియకు వెళ్ళమన్నాడు అని. అలా వచ్చినవాడు తప్ప ఈయన పనిగట్టుకొని కైసరియకు వచ్చి వాక్యం చెప్పి అక్కడ కూడా అనేకులను శిష్యులుగా చెయ్యాలన్న ఆ ఇంటెన్షన్తో వచ్చినవాడు కాదు. ఓకేనా? అంటే మొట్టమొదట ఇక్కడ కైసరియకు కూడా వాక్యం వెళ్ళింది. అలా వెళ్ళటానికి కారణం పేతురుగారుగా మనకు కనబడుతున్న పరోక్షంగా కారణం మాత్రం దేవుడే పంపించాడు పేతురు గారిని. అది మీరు మర్చిపోకూడదు. రైట్. ఇక 11వ అధ్యాయానికి మనం వచ్చిన తర్వాత 19వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు వెంటనే ఇక యెరూషలేము స్టోరీ అంతా పక్కెళ్ళిపోయింది. యెరూషలేము సంఘం సైడ్ అయిపోతుంది. బాగా గమనించాలి. యెరూషలేము సంఘాన్ని గురించినటువంటి సంఘటన, యెరూషలేము సంఘ చరిత్రను సైడ్ చేస్తున్నాడు లూకా గారు. ఏమంటారు, సీన్ కట్ చేస్తే అంటారు చూసారా, రైట్. యెరూషలేము కట్ చేశాడు. ఇక యెరూషలేము పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆయన అంతియోకయ సంఘం లేదా అంతియోకయ గురించి మాట్లాడడం ప్రారంభించేశాడు. 11వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 11వ అధ్యాయం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19 నుంచి మనం చదువుతున్నప్పుడు, స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక అన్నాడు.
స్టెఫెను విషయంలో కలిగిన శ్రమ అన్నాడు. ఎక్కడ స్టెఫెను విషయంలో శ్రమ గురించి ఎక్కడ మాట్లాడాడు? 8వ అధ్యాయంలో స్టోరీ అది. మీకు అర్థమైందా? 8వ అధ్యాయంలో కదా. 7వ అధ్యాయం ముగింపులో స్టెఫెను చంపేశారు. 8 ప్రారంభంలో స్టెఫెనును సమాధి చేశారు. ఆ స్టెఫెను సమాధి చేసిన తర్వాత పౌలు మారకముందు ఆయన సంఘం మీదకి వచ్చేసి సంఘం మీద దాడి చేసి ఆ ఇంటింటికి వెళ్ళిపోయేసి వారిని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళి చెరసాలలో పెట్టి సంఘాన్ని పాడు చేస్తున్న సమయంలో అప్పుడు కదా వాళ్ళంతా కూడా అపోస్తలు తప్ప అంటాడు. అక్కడ అపోస్తలు తప్ప అందరూ చెదరిపోయారు అని రాస్తాడు అక్కడ లూకా గారు. మరలా 8వ అధ్యాయానికి వెళ్దాం ఒక్కసారి. మరలా 8వ అధ్యాయం 4వ వచనం, 8:4లో కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయుచు అన్నాడు. ఏమంటే చెదిరిపోయారు అని అంటే అది చాలా పెద్ద ఏమంటారు అంటే డిజాస్టర్ అండి. చాలా పెద్ద విపత్తు అది. ఎంత పెద్ద విపత్తు తెలుసా? ఇప్పుడు ఇక్కడ కానీ ఎవరైనా వచ్చేసి తుపాకీ తీసుకొచ్చేసి దాన్ని పేల్చేశారనుకోండి గాలిలోకి, ఎలా ఉంటారు మీరు? ఉన్న వాళ్ళు అలానే కూర్చుంటారా? బ్యాగ్ ఉందో లేదో చూసుకోరు, బైబిల్ ఉందో లేదో చూసుకోరు, కొడుకు వస్తున్నాడో లేదో చూస్తాడు, కూతురు వస్తుందో చూడచ్చు, భార్య వస్తుందా, భర్త వస్తున్నాడా, ఎవరు వస్తున్నారు ఎవరు రావట్టే, నాకెందుకు, నా ప్రాణాలతో బయటపడితే చాలా, ఆ తర్వాత ఆలోచించుకుందాం అనుకుంటాం. ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే అంత భయంకరంగా ఉంది, అంత భయానకంగా ఉంది యెరూషలేములో పరిస్థితి తెలుసా. చెదిరిపోయారు అని అంటే ఎవరు ఎటిలిపోయారో కూడా ఎవరికి తెలియదు. విషయం ఏంటంటే అలా నిజంగా భయపడిపోయారు, కానీ సువార్త చెప్పడం మాత్రం వాళ్ళు మానుకోలేదండి. అంటే ఎంత శ్రమ రానివ్వండి, క్రీస్తును వదిలిపెట్టలేదు. ఇంకో విషయం చెప్తాను. వాళ్ళు ఇల్లు వదిలేశారు. అఫ్కోర్స్ వాళ్ళు ఇల్లు వదిలేశారు. ఒకటి, వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి ఉండొచ్చు, ఇంకా భర్తను వదిలేసి ఉండొచ్చు, భార్యను వదిలేసి ఉండొచ్చు, పిల్లల్ని వదిలేసి ఉండొచ్చు, లేదంటే కంప్లీట్గా ఊరే వదిలేశారు. ఊరు వదిలేసి, భార్యను వదిలేసి, భర్తను వదిలేసి, ఉద్యోగాన్ని వదిలేసి, ఇల్లు వదిలేసి, భూములు వదిలేసారేమో తప్ప క్రీస్తును మాత్రం వదిలిపెట్టలేదు. అది ఇక్కడ మనం ఆలోచించవలసిన పెద్ద విషయం ఇది. అంటే ఎన్ని వదిలేసినా, ఎవరిని వదిలేసినా క్రీస్తును వదిలిపెట్టకుండా ఉన్నారు. చూసారా? ఏం విశ్వాసులండి, ఏం విశ్వాసం అండి వాళ్ళలో. ఎవరు వాళ్ళు? యెరూషలేము సంఘ విశ్వాసులు. మర్చిపోకూడదు. ఏమండి, ఖమ్మంలో ఉన్న విశ్వాసుల సంగతి ఏంటంటే రేపు పొద్దున ఇలాంటిది వస్తే అప్పుడు కానీ తెలియదు. అర్థమైందా? ఖమ్మంలో ఉన్నటువంటి ఏమండి విశ్వాసుల మీదకి ఆ రోజు వచ్చినటువంటి విపత్తు వచ్చిందనుకోండి, అప్పుడు తెలుస్తుంది. విజయవాడలో ఉన్న విశ్వాసుల సంగతి తెలియాలంటే అలాంటిది రావాలి. విశాఖపట్నంలో ఉన్న విశ్వాసుల పరిస్థితి తెలియాలంటే అలాంటిది ఒకటి రావాలి. అప్పుడు కానీ ఎవరు ఉంటారు ఎవరు పోతారు అన్న సంగతి తెలిసేది. అంతే కదా, గాలి వస్తేనే కదా గింజేదో ఏమండి గోధుమ ఏదో ఏమంటారు ఆ పొట్టేది తెలిసేది. గోధుమలు ఏంటో అప్పుడే కదా తెలుస్తుంది. అలా తూర్పార పట్టినప్పుడు చెత్తంతా ఏమైపోతుంది? పక్కకి వెళ్ళిపోతుంది. గింజలు మాత్రం అక్కడ ఉండిపోతాయి. అప్పటి వరకు అన్నీ కలిసే ఉంటాయి. అలానే ఏమండి ఆ సమస్య వచ్చినంత వరకు అందరూ కలిసే ఉంటారు. భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు, వచ్చేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు ఉంటారు, అందరూ కలిసే ఉంటారు. కానీ అది వచ్చినప్పుడుగా తెలిసేది. నిజంగా ఆ రోజు ఎవరు చెదిరిపోయారు తప్ప వాళ్ళ విశ్వాసాన్ని మాత్రం చెదిరిపోలేదు. విషయం ఏంటంటే వాళ్ళ విశ్వాసం చెదిరిపోలేదు. అది గొప్ప సంగతి. వాళ్ళు చెదిరిపోయారు, విశ్వాసం చెదిరిపోలేదు. ఇలా స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళినటువంటి వారిలో కొందరు ఏ ప్రాంతానికి వచ్చారు అన్నది ఇక్కడ లూకా గారు 11వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు అనమాట. రైట్, ఇప్పుడు మళ్ళీ 11వ అధ్యాయానికి వచ్చేద్దాం. 11వ అధ్యాయం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం. స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫేనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి అన్నాడు. మొత్తానికైతే ఫేనీకే, కుప్రా అంటే తెలుసు కదా, బర్నబా గారు ఊరండి. కుప్రా అంటే తెలుసు కదా, కుప్రలో పుట్టిన లేవీయుడగు బర్నబా అంటాడు. కుప్రా ద్వీపం, అది ఐలాండ్. సరే, పక్కన పెట్టేద్దాంలేండి. అంతియోకయకు ఏమన్నాడు? అంతియోకయకు వచ్చిరి అన్నాడా?
అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. అంత్యోకయ అనేది ఇక్కడే కాదు, మనకు ఈ 11వ అధ్యాయంలోనే మొట్టమొదట కనబడుతుంది అనుకుంటే పొరపాటు. 11వ అధ్యాయానికంటే ముందు 6వ అధ్యాయంలోనే అంత్యోకయ అనేటువంటి పేరు మనం చూస్తాం. 6వ అధ్యాయంలోనే అంత్యోకయ అనే పేరు ఉంది. కాకపోతే ఏంటంటే వ్యక్తి పేరుకు ముందు ఉపయోగించాడు. అంత్యోకయ వాడగు నికోలసు. 7 ఏర్పాటు చేసుకుంటారు కదా, ఆ 7 మొదటివాడు స్టెఫెను అని మాట్లాడతాడు, తర్వాత ఫిలిప్పు అని మాట్లాడతాడు, ఆ తర్వాత ఇంకా ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడగు నికోలాస్ అన్నాడు. అంత్యోకయ వాడగు నికోలాసు అన్నాడు. అంటే ఈ నికోలాసు అనేటువంటి వ్యక్తి దేనికి చెందినవాడు? ఏ పట్టణానికి చెందినవాడు? అంత్యోకయ అనే పట్టణానికి చెందినవాడు. అంత్యోకయ పట్టణానికి చెందినవాడు అంటే అన్యుడు అయితే అయి ఉండొచ్చు, తర్వాత యూదుడయ్యాడు. ఎప్పుడు యూదుడయ్యాడు, ఇప్పుడు ఏమైపోయాడు? క్రైస్తవుడైపోయాడు. ముందు అయితే అన్యుడై ఉండొచ్చు. కొర్నేలు కూడా అంతే కదా. ముందు కొర్నేలు ఎవరు? కొర్నేలు ఎవరండి? కొర్నేలు అన్యుడండి ముందు. ఆ తర్వాత ఎవరయ్యాడు? ఏమంటే తర్వాత కన్వర్ట్ అయ్యి యూదుడయ్యాడు. యూదుడై తర్వాత ఏమయ్యాడు? మరలా క్రైస్తవుడయ్యాడు. అది కొర్నేలు. సేమ్ ఇక్కడ కూడా మనం చదువుతున్నప్పుడు ఇతను, ఈ నికోలస్ అనే వ్యక్తి, ఇతను అంత్యోకయ పట్టణానికి చెందినవాడు. ఇప్పుడు ఈ చెదిరిపోయిన వీళ్ళంతా కూడా, చెదిరిపోయిన వారిలో కొందరు యోదయ ప్రాంతాలకు వెళ్ళారు, కొందరు సమరయ ప్రాంతాలకు వెళ్ళారు, కొంతమంది ఫేనీకే, ఆ తర్వాత కుప్రా, ఆ తర్వాత అంత్యోకయ. ఇలా చెదిరిపోయిన వారిలో కొందరు అంత్యోకయకు వచ్చారు. రైట్, ఇప్పుడు అంత్యోకయకు మారిపోయిందనమాట. ఏమంటే ఇప్పుడు లూకా గారు అంత్యోకయలో ఏం జరిగిందో అన్న విషయం వైపు దృష్టి పెట్టాడు. 11వ అధ్యాయానికి వచ్చేద్దాం. 11వ అధ్యాయం మరలా అపోస్తుల కార్యములు 11వ అధ్యాయములో 20వ వచనం. ఇలా వారు వాక్యము బోధింపక ఫేనీకే, కుప్రా అంటే యూదులకు తప్ప మరెవరికి బోధించలేదు అన్నాడు. అయితే ఇక్కడ ఫేనీకే, కుప్రా, అంత్యోకయ ప్రదేశంలోకి వచ్చిన తర్వాత కుప్రియులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. ఎవరిలో? ఇలా చెదిరిపోయినటువంటి వారిలో, చెదిరిపోయి అంత్యోకయకు వచ్చిన వారిలో ఎవరెవరు ఉన్నారట? కుప్రియులు అన్నారు. అంటే కుప్రియులు అంటే కుప్ర వాసులు అని అర్థం. కుప్ర అనే ద్వీపానికి చెందినవారు కుప్రియులు. మన ఇండియన్స్ అని అంటే, భారతీయులు అని అంటే ఈ దేశానికి చెందినవారం అని. కుప్రియులు అని అంటే అలా కుప్ర అనేటువంటి ఐలాండ్కి చెందినవారు అని. కురేనీయులు అని అంటే అది వచ్చేసి ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రాంతం. ఓకేనా? కురేనీయుడైనటువంటి సీమోను అని మనం చదువుకుంటాం. అతన్ని యేసుక్రీస్తుల వారు సిలువ వేసేటువంటి సమయంలో ఆయన భుజం నుంచి తీసి ఇతని మీద పెట్టి కాసేపు అతన్ని కూడా సిలువ మోయించారని చదువుకొని చూసారా? అతను ఆ ఊరివాడు కురేనీయుడు అంటే ఆఫ్రికా ప్రాంతానికి చెందినవాడు. రైట్, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. వారిలో ఎవరెవరు ఉన్నారట? కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకయకు వచ్చి, ఇప్పుడు అంత్యోకయకు వచ్చిన వారిలో ఎవరెవరు ఉన్నారు అని అంటే కుప్రీయులు, కురేనీయులు. రైట్, వీరు ఎక్కడి నుంచి చెదిరిపోయి వచ్చిన వారు? యెరూషలేము విశ్వాసులు. మర్చిపోకూడదు. వీళ్ళు ఏ ప్రాంతపు విశ్వాసులు? ఏ సంఘ విశ్వాసులు? యెరూషలేము విశ్వాసులైతే స్టెఫెనుకు కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయినప్పుడు అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతే వీళ్ళు కూడా అలా చెదిరిపోయి మొత్తానికి సంచారం చేస్తూ అంత్యోకయకు వచ్చారు. ఇప్పుడు అంత్యోకయకు వచ్చినటువంటి ఈ కుప్రియులు, ఈ కురేనీయులు ఏం చేస్తున్నారో చూద్దాం. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో, చూడండి, గ్రీసు దేశపు భాష మాట్లాడు వారితో అనలేదు. ఎందుకంటే గ్రీసు దేశపు భాష మాట్లాడే వాళ్ళల్లో యూదులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ గ్రీసు దేశపు వారు అన్నాడా? గ్రీసు దేశపు భాష మాట్లాడే వారితో అన్నాడా? గ్రీసు దేశపు వారితో అన్నాడు. మర్చిపోకూడదు. ఇంకా మీకు అర్థం కావాలంటే అక్కడ తిమోతి యొక్క తండ్రి ఉంటాడు. తిమోతి తల్లి వచ్చేసి యునికే అని చదువుకుంటాం. తండ్రి గ్రీసు దేశస్థుడు అని చదువుకుంటాం 16వ అధ్యాయంలో. అంటే తండ్రి వచ్చేసేమో అన్యుడు, తల్లి వచ్చేసేమో ఒక యూదురాలు. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము కంప్లీట్గా ఇక్కడ మెజారిటీ అన్యులు, గ్రీసు దేశపు వారు అన్నాడు కనుక అన్యులు. ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్తుందన్నమాట వాక్యం. గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి అన్నాడు.
గ్రీసు దేశపు వారికి అని అంటే అన్యులకు అని మీరు మనసులో పెట్టుకోండి. అన్యులకు ఎవరి గురించి చెప్తున్నారట? ప్రభువైన యేసును గూర్చి సువార్త ప్రకటిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒకవేళ యూదులు అనుకోండి, మెస్సియా, క్రీస్తు అన్నటువంటి పదాలు ఉపయోగించేవాళ్ళు. ఎందుకంటే క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషక్తుడు అని అంటే హెబ్రూలో ఏమన్నారు? మెస్సియా అన్నారు కదా. మెస్సియా వస్తాడు అనేటువంటి సంగతి యూదులకు తెలుసు, కానీ వీళ్ళకి ఏంటంటే అవన్నీ వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఏమని చెప్పాలి? ప్రభు అని చెప్పాలి, ప్రభు అయిన యేసు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఏం మాట్లాడితే వాళ్ళకు క్రీస్తు దగ్గర అవుతాడు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా మనం ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏంటో అన్నది మనకు తెలియకుండా మనం మాట్లాడితే నిష్ప్రయోజనం అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళినా కానీ పౌలు గారు కానీ పేతురు గారు కానీ సేవకులు మనం ఎవరితో మాట్లాడుతున్నామో తెలియకుండా మనం మాట్లాడేస్తే వాళ్ళకు ఎలా అర్థమవుతుంది? వాళ్ళని మనం ఎలా నిలబెట్టగలం, ఎలా రాబట్టగలం క్రీస్తు దగ్గరకు? అందుకే కొంచెం తెలియాలి. ఇక్కడ వాళ్ళు ప్రభు అయిన యేసును గూర్చి వారు సువార్త ప్రకటించేశారు. వెరీ గుడ్. నిజంగా వీళ్ళు చెదిరిపోయారు. వాళ్ళు విశ్వాసులు తప్ప వాళ్ళు పెద్దలు కాదు, వాళ్ళు విశ్వాసులే తప్ప వాళ్ళు అపోస్తలు కాదు. వాళ్ళు అపోస్తలు కాకపోయినా పెద్దలు కాకపోయినా జనరల్ కేవలం విశ్వాసులు అయినప్పటికీ చెదిరిపోయి ఇక్కడికి వచ్చి అంత్యోకయకు వాళ్ళు ఏం చేస్తున్నారట? వాళ్ళు సువార్త చెప్పేశారు. ఎవరికి చెప్పారు? ఇప్పుడు అన్యులకు చెప్పారు. గ్రీసు దేశపు వారు అన్యులకు చెప్పేశారు. ఎప్పుడైతే గ్రీసు దేశపు వారికి అన్యులకు వాక్యం చెప్పేశారో ప్రభు హస్తము వారికి తోడయుండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి అన్నాడండి. నిజమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి చక్కగా ఉన్నది ఉన్నట్లుగా చాలా తేటగా స్పష్టంగా సుత్తు లేకుండా అంటే చూసారా అలా చెప్పారో, నేను చెప్పాను, ఒక విషయం చెప్పాను మీకు, అంత్యోకయ పట్టణం మంచి పట్టణం కాదు అని. చాలా భక్తిహీనతతో కూడుకున్న పట్టణం. కారణం ఏంటంటే కొరింథీ పట్టణానికి ఏమాత్రం కూడా తీసిపోదని చెప్పాను. కొరింథీ పట్టణం అనేటప్పటికీ అక్కడ కొరింథీ పట్టణంలో మనం మాట్లాడుకున్నప్పుడు చెప్తాను వివరంగా. అక్కడ ఒక కొండపైన ఒక గుడి అపోల్లో, అక్కడ సుమారుగా ఒక 1000 మందికి పైగా ఎప్పుడు కూడా అక్కడ వ్యభిచార సంబంధమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి స్త్రీలు అక్కడ ఎప్పుడు ఉంటారు. అలా చేయటం వాళ్ళకి అదేంటంటే అది దేవుని సేవలో భాగం వాళ్ళకి. అది ఒకప్పుడు మన దేశంలో కూడా మన ప్రాంతాల్లో కూడా ఈ జోగిని వ్యవస్థ అనేది ఏదో ఒక సాంప్రదాయం ఉండేదని మనం వింటుంటాం. అంటే ఇక వాళ్ళని ఏంటంటే ఆ దేవాలయంలో వాళ్ళు వదిలేస్తారు ఆ స్త్రీలను. ఇక ఆ ఊరిలో పెద్దలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా వాళ్ళను ఇష్టం అనమాట. ఇంక అది అలానే దేవుళ్ళ పేరుతో ఆ రోజు అక్కడ భయంకరమైనటువంటి వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఇంకా ఎన్నో అంత్యోక్య పట్టణం. కానీ ఎప్పుడైతే క్రీస్తును కూర్చున్నటువంటి సువార్త వారు విన్నారో వారికి అర్థమైపోయింది. వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు, యేసు గురించి చెబితే తేడా తెలిసిపోతుంది. నిజంగా యేసు ప్రభు ఏంటి, దేవుడా ఏంటి, ఎలానా ఏంటి, ఇంత గొప్పదా అని ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి అన్న మాట అక్కడ చదువుతున్నప్పుడు అనేకులు అన్నాడు అని అంటే అన్యజనులలో నుంచి అనేకులు ఇప్పుడు క్రీస్తు యొద్దకు రావడం ప్రారంభమైంది. అన్యజనులతో కూడిన ఒక సంఘం ఏర్పాటు అవుతుంది ఇక్కడ. అలా అని అన్యజనులే కాదు, అక్కడ యూదులు కూడా ఉన్నారు. అంటే యూదులు ప్లస్ అన్యజనులు, ఎక్కువ మంది అన్యజనులు, అన్యజనులు ప్లస్ యూదులు కలిసినటువంటి ఒక సంఘం. మర్చిపోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, యెరూషలేములో మొట్టమొదటి సంఘంలో చేర్చబడిన వారు అందరూ యూదులే. ఎందుకంటే పెంతెకోస్తు పండుగ ఎవరి పండగ? అది పెంతెకోస్తు పండుగ ఎవరి పండగ అండి? అది యూదుల పండగ. మరి ఆ పండుగను ఆచరించడానికి వచ్చారంటే వచ్చిన వాళ్ళంతా ఎవరు? యూదులు. ఆ రోజు పేతురు గారి ప్రసంగాన్ని విన్న వాళ్ళంతా యూదులు. 3000 మంది అంతా ఎవరు? అంత యూదులు. అంటే యూదులతో ఏర్పాటైంది సంఘం. అన్యుల ప్రవేశం జరగలేదు ఇంకా. అందుకే ఎప్పుడైతే పేతురు గారు కొర్నేలు ఇంటికి వచ్చాడన్న సంగతి, కొర్నేలుకు కూడా బాప్తిస్మం జరిగిందన్న సంగతి యెరూషలేములో ఉన్న అపోస్తలకు మిగతా పెద్దలకు తెలిసిందో, పేతురు గారు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత నిలవబెట్టి మామూలుగా కడిగేయలేదు పేతురు గారిని. ఆ విషయంలో ఒక పెద్ద వాదమే జరిగిందని 11వ అధ్యాయంలో చదువుకుంటాం ప్రారంభంలో. నువ్వు ఎలా వెళతావు అన్యుల దగ్గరకు, నువ్వు ఎలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయావు, నువ్వు ఎలా వాళ్ళతో కలిసి ఉన్నావు, నువ్వు ఎలా వాళ్ళకు వాక్యం చెప్తావు, చాలా పెద్ద వాదన. మొత్తానికి పేతురు గారు ఎప్పుడైతే ఆ మాట ఏమన్నా జరిగిన విషయం అంతా
ఇందులో నాది లేదు, ఇగో నేను అక్కడ పలానా యొప్పేలో ఉన్నాను, నాకు దర్శనం వచ్చేసింది. ఈలోపు ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చేసారు. వాళ్ళని తీసుకెళ్తే నేను వెళ్ళాను. ఇదంతా దేవుడు జరిగించింది తప్ప ఇది నేను చేసింది కాదు అనగానే అంత సైలెంట్ అయిపోయారు. అంటే చాలా ఫైర్ మీద ఉన్న వాళ్ళు. మనకు ఎలా తెలుసు అంటారా? ఒక్కసారి 18 వచనం, అదే 11లోనే ఉన్నారు కదా, 18 చదువుదామా? 11, 18లో వారు ఈ మాటలన్నీ విని, ఏ మాటలు? పేతురు గారు చెప్పిన స్టోరీ అనమాట. పైన పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు పేతురు గారితో పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే దానికి పేతురు గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అలా పేతురు గారు ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత దేవుని అడ్డగించుటకు, 17 వచనం చివరి మాట చూడండి, దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని పేతురు గారు అన్నారు. ఇదంతా ఎవరు చేసింది? ఇదంతా దేవుడు చేశాడు. కనుక దేవుడిని అడ్డగించి నేను ఏ పాటి వాడను. వారు ఈ మాటలు విని మరి ఏమియూ పేతురు గారికి అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమ పరచిరి. అమ్మయ్య, మొత్తానికైతే వివాదం సద్దుమణిగింది. చివరికి వివాదం కాస్త దేవుణ్ణి ఎవరైతే వివాదాన్ని రేపారో వారే దేవుణ్ణి చివరికి స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు. అది ఫైనల్. కనుక ఇది ఆల్రెడీ పేతురు గారి విషయంలో జరిగింది కనుక తెలిసిపోయింది కనుక ఇప్పుడు ఇక్కడ అంత్యోకయలో అన్యుల ప్రవేశం అన్నది ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఆల్రెడీ కొర్నేలి విషయంలో జరిగినదంతా కూడా పేతురు గారు చెప్పారు, వాళ్ళకు వాదోపవాదాలు, ఫైనల్గా వాళ్ళు కూడా అయితే దేవుడే అన్యజనులకు ద్వారం తెరిచాడనమాట. అన్యజనుల ప్రవేశం కోసం ఆయన మార్గం తెరిచాడు. అందుకే కొర్నేలు వచ్చేసాడు. కనుక ఇప్పుడు అంత్యోకయలో కూడా వచ్చేస్తారు. కనుక నో ప్రాబ్లం. దేవుడే సంఘములోనికి అందరినీ అనుమతిస్తున్నప్పుడు మనమెవరూ అడ్డుకోవడానికి అన్న ఆలోచన ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి సంఘ పెద్దలకు వచ్చేసింది. కనుక అది కలిగిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఇది ఆల్రెడీ వాళ్ళకి వచ్చింది, తర్వాత అంత్యోకయలో జరుగుతుంది. చూద్దాం, ఇప్పుడు మళ్ళీ చదువుదాం. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్నటువంటి సంఘపు వారు విన్నారు. అమ్మయ్య, మొత్తానికి మరలా ఈ విషయం కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? యెరూషలేముకు వెళ్ళింది. ఎందుకంటే అది హెడ్ క్వార్టర్, అది ఓకేనా. అది ప్రారంభ సంఘం కనుక అపోస్తులు అక్కడే ఉన్నారు, పెద్దలు అక్కడే ఉన్నారు కనుక అక్కడికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోయింది. ఏంటి వెళ్ళిపోయింది? అయ్యా, స్టెఫెను విషయంలో చెదిరిపోయారే, అలా చెదిరిపోయిన వారంతా ఫెనికే ప్రాంతాలకు వెళ్ళారట, కుప్ప ప్రాంతాలకు వెళ్ళారు, ఆ తర్వాత అంత్యోకయకు వెళ్ళారు. ఇలా అంత్యోకయకు వెళ్ళిన వారిలో కుప్రీలు ఉన్నారు, కురేనీలు ఉన్నారు, మన వాళ్ళే. అక్కడికి వాళ్ళు వెళ్ళి ఖాళీగా ఉండకుండా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రీసు దేశం వారికి సువార్త చెప్పారు. వాళ్ళు ఎప్పుడైతే సువార్త చెప్పారో గ్రీసు దేశపు వారు అనేక మంది విన్నారు. విన్న వారందరూ కూడా క్రీస్తుని విశ్వసించారు, వారందరూ కూడా ప్రభు తట్టుకు తిరిగారు అని ఎప్పుడైతే ఈ విషయం యెరూషలేములో ఉన్న వారికి తెలిసిందో వెంటనే వాళ్ళంతా ఆనందపడిపోయారు. ఎందుకు ఆనందపడ్డారు, ఎందుకు సంతోషపడ్డారు అని అంటే ఆల్రెడీ పేతురు గారు చెప్పిన దాంతో వాళ్ళు సంతృప్తి అయ్యారు. పోనీలే అంటే ఇప్పుడు అంత్యోకయలో కూడా అనేక మంది అన్ని జనులు సంఘములోకి వస్తున్నారన్నమాట, అనేక మంది క్రీస్తు వైపు తిరుగుతున్నారన్నమాట అని చాలా హ్యాపీ అయ్యారు. వెంటనే వాళ్ళంతా మళ్ళీ కమిటీ వేసుకున్న సమావేశం. ఏం చేద్దాం మరి? ఇప్పుడు వాళ్ళకు వాక్యం చెప్పడానికి, వారిని బలపరచడానికి, వారిని స్థిరపరచడానికి అక్కడ సమరయలో ఉన్నవారు ఫిలిప్పు వెళ్ళి సమరయలో ఉన్న వారికి వాక్యం చెప్తే వారు వాక్యం విన్నారని తెలిసి అప్పుడు వెంటనే ఎవరిని పంపించారు అక్కడికి? మనం చదువుకున్న 8:14లో పేతురు యోహానును వారి యొద్దకు పంపించినట్లు మరి ఇప్పుడు ఎవరిని పంపాలి అంత్యోకయ సంఘానికి అని మరలా అపోస్తలులందరూ కూర్చున్నారు, యెరూషలేము పెద్దలు కూర్చున్నారు. ఎవరిని పంపితే బాగుంటుంది అని ఆలోచించి అందరూ ఏకగ్రీవంగా ఒక ఆయన పేరు చెప్పారు. అందరూ ఏకగ్రీవంగా ఒకే ఒక వ్యక్తి పేరు చెప్పారు. ఏ వ్యక్తి అయినా? ఎవరి పేరు చెప్పారు? అందరూ కలిసి బర్నబా పేరు చెప్పారు. బర్నబా పేరు ఎందుకు చెప్పారు? ఎంతమంది ఉన్నారు కదా సంఘంలో, చాలామంది ఉన్నారే. ఎందరో ఉండగా బర్నబా గురించి ఎందుకు చెప్పారు అని అంటే బర్నబా గారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, బర్నబా గారిలో ఉన్నటువంటి చక్కని క్యారెక్టర్స్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో మాట్లాడి ఛానల్లో పెట్టాను. అర్థమైందా? కేవలం కంప్లీట్గా బర్నబా యొక్క లైఫ్ హిస్టరీ. నిజంగా బర్నబా గురించి ఏమైనా ప్రతి సేవకుడు, ప్రతి బోధకుడు, ప్రతి సేవకుడు వాళ్ళ సంఘంలో మేము చాలా సీనియర్స్ అండి, మేము ఎప్పటి నుంచో ఉంటున్నామండి అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి బర్నబా స్టోరీ వింటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే అది మనందరి జీవితాలకు కూడా చాలా అవసరమైంది. అది బర్నబా యొక్క లైఫ్ హిస్టరీ ఒకసారి వినే ప్రయత్నం చేయండి ఛానల్లో,
ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే ఇంకా వాళ్ళంతా కూర్చున్న బర్నబాను సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి అక్కడికి సువార్త చెప్పిన వారిలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పాను. ఒకటి కురేనీయులు, కుప్రీయులు. కురేనీయులు, కుప్రీయులు అన్నాడు. కుప్రీయులు అనగానే ఆ బర్నబా గారికి బాగా తెలిసిన వాళ్ళ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈయన కూడా ఎక్కడవాడు, ఇతను కూడా ఎక్కడవాడు అని చెప్పాను. అతను కూడా కుప్రాకు చెందినవాడే. ఒకటి కనుక వెళ్ళినటువంటి వారికి బర్నబా గారికి కాస్త పరిచయం ఉంటుంది, మొదటిది. ఇక రెండో విషయం ఏంటంటే, బర్నబాలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, బర్నబా అంటేనే ఎంకరేజ్ మ్యాన్ ఆయన అని చెప్పాను. అందులో ఆయన గురించి చెప్తున్నప్పుడు బర్నబా అంటేనే కంఫర్ట్ అని చెప్పాను. కంఫర్ట్ అంటే బట్టలకేసే కంఫర్ట్ కాదు. కంఫర్ట్ అంటే ఆదరణ. కంఫర్ట్ అంటే ఆదరణ అని అర్థం అండి. అంటే బర్నబా గారికి ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు అన్న పేరుది కదా, ఆదరణ. ఎందుకు ఆయనను ఆదరణ పుత్రుడు అన్నారు, ఎందుకు ఆయనను ఎంకరేజ్ మ్యాన్ అన్నారు అని అంటే, అసలు నిజంగా చెప్తున్నాను, పౌలు గారిని తీసుకొని వచ్చి పౌలు గారిని నిలవబెట్టిన వ్యక్తి బర్నబా గారండి. అసలు పౌలు గారు యెరూషలేముకి వస్తే, మారిపోయి యెరూషలేముకి వస్తే కూడా యెరూషలేములో అపోస్తలు ఎవరు దగ్గరికి తీసుకోవడానికి, పెద్దలు దగ్గరికి తీసుకోవడానికి కూడా ఏమంటే ఇష్టపడట్లేదు. ఒక విధంగా భయపడుతున్న పరిస్థితి మీరు 9వ అధ్యాయంలో చదువుకుంటే అక్కడ. కానీ బర్నబా గారే ధైర్యం చేసి పౌలు గారిని దగ్గర తీసుకొని పౌలు గారితో మాట్లాడి పౌలు గారికి ఇటు అపోస్తలకు మధ్యవర్తిత్వం చేశాడు. మీడియేటింగ్ అంటారు చూసారా, మీడియేటింగ్ చేయటం అంటారు కదా, మీడియేటర్గా. ఇంకో విషయం చెప్పమంటారా, సమాధానపరిచే కార్యక్రమం వచ్చాడు. అంత్యోకయకు వచ్చేసి అంత్యోకయలో ఆయన ఏం చేస్తున్నాడో ఇప్పుడు చూస్తున్నాం మనం. రైట్, మళ్ళీ 11వ అధ్యాయానికి వచ్చేసేయండి. 11వ అధ్యాయం అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 23. అతడు వచ్చి అంటే బర్నబా వచ్చి దేవుని కృపను చూచి చాలా సంతోషపడ్డాడు. దేవుని కృపను చూసి సంతోషపడ్డాడు. ఎందుకంటే అన్యజనులు ఒకటి, రెండోది వచ్చేసి విశ్వాసులు కదా, చెదిరిపోయిన విశ్వాసులే ఇంత చక్కగా వాక్యం చెప్పి ఇంతమందిని తిప్పారా, ఇంతమందిని తిప్పారా. ఏమంటే ఎప్పుడైనా మీరు విశ్వాసులుగా, ఎప్పుడైనా మీరు ఎవరికైనా వాక్యం చెప్పి ఒక వ్యక్తిని మీరు సంఘానికి నడిపించిన సంఘటనలు మీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? ఒకసారి గుర్తు చేసుకోండి. మీలో ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ విశ్వాసులుగా మీరు ఎవరికైనా బయట ఏమన్నా వాక్యం చెప్పి వారి సంఘానికి తీసుకొచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అది చేత కాదు. ఇంకోటి చేతన ఇది చెప్పమంటారా, వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళిపోయేది మాత్రం చేతన అవుతుంది. సంఘానికి రాని వాళ్ళని తీసుకురావటం కాదు, సంఘానికి వచ్చిన తర్వాత పరిచయం పెంచుకుంటారు. మాట వీళ్ళంటి కాళ్ళంట వాళ్ళ ఇంటికి వీళ్ళు రావటం, ఇద్దరు కలిసి హోటల్కి తిరగటం, పార్కులు వెంబడి తిరగటం, భోజనాలు తిరగటం. అసలు సంఘాన్ని రాకముందు వాడేవాడో వీడేవాడో అర్థమైంది. సంఘం రాకముందు పరిచయాలు ఏమైనా ఉంటాయా? ఉండవు. మొత్తానికి సంఘానికి వచ్చేసారు, సంఘంలో పరిచయం ఏర్పడిపోయింది. ఇంకేంది, భోజనానికి వచ్చేవారు మీరు మా ఇంటికి రండి, నేను మీ ఇంటికి వెళ్ళిపోతాను, మీ ఇంటికి ఇంక వీళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళు పిలవాలి. ఇది భోజనాలు తిరుగుతున్నారా, తిండి కోసం తిరుగుతున్నారు. తర్వాత షాపింగ్కి వెళ్ళిపోదాం పదండి, షాపింగ్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పార్కుకి వెళ్ళిపోదాం పదండి, ఆ పార్క్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సినిమా కూడా వెళ్తారులే కలిసి, కంగారేం లేదు. అంటే వీళ్ళు ఎవరు సంఘానికి రానంత వరకు ఎవరికి తెలియదు. మరి ఏ రోజైనా కానీ నీకున్నటువంటి జ్ఞానంతో, నీకు దేవుడి మీద ఉన్న ప్రేమతో, వాక్యం పట్ల ఉన్న ఆసక్తితో వాక్యం తెలియని వారి దగ్గరికి వెళ్ళి ఏ రోజైనా వాక్యం చెప్పి సంఘానికి ఒక్క కుటుంబాన్ని పరిచయం చేసినటువంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది చేయండి, ముందు అది చేయాలి మనం. ఆ రోజు చెదిరిపోయి అంత్యోకయకు వచ్చి వాక్యం చెప్పి ఎంతమందిని ప్రభు వైపుకు తిప్పారు అని అంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంటుందండి. అంత్యోకయ సంఘానికి చదువుతున్నప్పుడు ఏమంటే పేతురు గారు అక్కడ మాట్లాడారు, 3000 మంది వచ్చారు అని అంటే ఏమంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, పేతురు గారు ప్రసంగం చేశారు. ఆ పేతురు గారు కనుక సరే వచ్చేసారు అనుకుందాం. కానీ ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ ఎవరు లేరు, విశ్వాసులే. అంటే తలచుకుంటే విశ్వాసి కూడా వాక్యం చెప్పి క్రీస్తులో నిలబెట్టవచ్చు. విశ్వాసులు కూడా సంఘాన్ని స్థాపించవచ్చు, విశ్వాసులు కూడా సంఘానికి నడిపించవచ్చు అనే ఒక మంచి నిజం అంత్యోకయలో జరిగిన సంఘటనను బట్టి మనకు అర్థమవుతుంది. రైట్, బాగుంది. నెక్స్ట్ చూద్దాం. అప్పుడు ఆయన బర్నబా గారు వచ్చి
ప్రభువును ఇతను వచ్చి చెప్పేది ఏంటో చూడండి, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఆయన మరి ప్రసంగాలే, ఆయన పేరే హెచ్చరిక పుత్రుడు అని ఉంటుంది 4వ అధ్యాయంలో. మీరు చూస్తారా, బర్నబా గారికి ఉన్న పేరేంటట, హెచ్చరిక పుత్రుడు. ఇక్కడ కూడా వచ్చి ఏం చేస్తున్నాడు, హెచ్చరించాడు. అంటే ఆయన ఎప్పుడు వార్నింగ్లు ఇవ్వడమేనా, ఎప్పుడు హెచ్చరించడమేనా? మరి ఇంక ఏమండి, మరి ఆయన పేరే అది, ఆ పేరుకు దగ్గర, అందుకే ఆయనకి ఆ పేరు పెట్టారేమో యాక్చువల్గా బర్నబా, కానీ వాళ్ళు హెచ్చరిక పుత్రుడు పేరు పెట్టేశారట. మరి ఆయన ప్రసంగాలు అలానే ఉంటాయండి. మనకి హెచ్చరిక ప్రసంగాలు అంటే ఇష్టమా? మనకు అసలు ఇష్టం ఉండదండి. అదేంటండి, పోయిన వారం తిట్టాడు, ఈ వారం తిట్టాడు, అంతకుముందు వారం తిడుతున్నాడు, ఈ మధ్యలో అని తిట్టడమేనండి. మరి ఏం చేయాలండి, ఏం చేయమంటే చెప్పండి. బర్నబా గారిని అడగండి, మరి ఏమయ్యా బర్నబా గారు, మీరు ఏంటయ్యా మీ పేరే హెచ్చరిక పుత్రుడిని పేరు పెట్టేశారట, ఏమయ్యా హెచ్చరిక ప్రసంగాలు తప్ప మీకు ఏమి రావా? ఆయన అడగగలరా? అడగలేరు. అనగలరా? అనలేరు. ఎవరైనా అంటారు, నోరే కదా, ఏం పోయింది. మొత్తానికి ఆయన వచ్చేసి హెచ్చరించేశాడు. ఆ తర్వాత చూడండి, అతడు అంటే బర్నబా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకొనిన సత్పురుషుడు. సేమ్ ఇదే మాట స్టెఫెను గారి విషయంలో కూడా రాయబడుతుంది. స్టెఫెను గారు కూడా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకున్నవాడు అని. ఇక్కడ కూడా బర్నబా గారి గురించి పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకొనిన సత్పురుషుడు అని అంటే మంచి వ్యక్తి. ఏమంటే లూకా గారండి ఎవ్వరి కోసం ఈ మాట వాడలేదండి. లూకా గారు లూకా సువార్తలో కానీ, ఇక్కడ కానీ, ఎక్కడ అపోస్తుల కార్యంలో కానీ విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు అంతతో కట్ చేశాడు స్టెఫెను గారి గురించి. సత్పురుషుడు అని వాడాడా? సత్పురుషుడు అన్నాడా స్టెఫెను గారి గురించి? అనలేదు. కానీ ఎవరి గురించి అంటున్నాడు? బర్నబా గారి గురించి. బర్నబా గారి గురించి ఎందుకు అంటున్నాడు? బర్నబా చూస్తే ఎవరైనా మాట అందిరాల్సిందే. బర్నబా గారిని చూస్తే ఎవరైనా ఆ మాట అనక తప్పదు. చాలా మంచివాడండి, చాలా మంచి మనిషి అండి, చాలా బాగుంటాడండి, ఎవరైనా అనక తప్పదు. అలాంటి మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు ఎవరు? బర్నబా. లూకా గారు రాస్తున్నాడు, ఆయన బర్నబా గారు రాశారా అపోస్తల కార్యంలో, లూకా గారు రాశారా? అడుగుతున్నాను, బర్నబా గారు రాశారా, లూకా గారు రాశారా? మరి లూకా గారు బర్నబా గారి గురించి ఆ మాట అన్నాడు అని అంటే ఎంత గొప్ప సాక్ష్యం కదా బర్నబా గారిది లూకా గారి దగ్గర. అది రైట్, చూద్దాం. సత్పురుషుడు అన్నాడు, అతడు బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. ఓ సంఘంలోకి అనేక మంది వాళ్ళు వచ్చే అంతమందిని చేర్చారంటే విశ్వాసులు. ఇప్పుడు బర్నబా గారు వచ్చేసిన తర్వాత ఇంకా పని చాలా విస్తరించిపోయి అనేకులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళాడు. ఇదేనండి ఆయనలో బాగా నచ్చింది ఏంటంటే నేను వచ్చేసాను కదా, ఇంకెవరో ఎందుకు రావటం ఎక్కడికి అంత్యోకయలో నేను ఉన్నాను కదా, నేనున్న తర్వాత ఆల్రెడీ విశ్వాసులు వాక్యం చెప్పగలరు, నేను బాగా చెప్పగలను కాబట్టే కదా అపోస్తలులు నన్ను ఇక్కడ పంపించేశారు. మరలా ఇప్పుడు నేను చెప్పగలిగిన వాడినై ఉన్న తర్వాత ఇక్కడికి మరలా ఎవరిని తీసుకురావడం అవసరమా? అందులో నాకంటే బాగా చెప్పగలిగిన వాడిని తీసుకురావడం అవసరమా? ఇప్పుడు ఎవరో వచ్చారనుకోండి, నా ఇమేజ్ ఏమైపోవాలి? ఒకటి, నాకంటే బాగా చెప్పేవాడు వచ్చాడు అనుకోండి, ఇక నేనేమైపోతాను చెప్పండి అని మనమైతే అలా అనుకుంటాం. అదే బర్నబా గారికి సేవకులకు తేడా. అందుకే నేను అన్నాను, బర్నబా గారి గురించి ఒక్కసారి వినండి దయచేసి. ఏమంటే వాక్యమే చెప్పాను, లేనిదేం చెప్పలేదు, నేను ఛానల్లో ఉంటుంది. ఏమండి ఎక్కడికో వెళ్ళిపోయాడండి పౌలు, ఎక్కడికో వెళ్ళిపోయిన ఆయన వెతకండి అవసరమా? అసలు అపోస్తలు ఏమైనా చెప్పారా? నువ్వు వెళ్ళి అక్కడికి కొద్ది రోజులు ఉండి మళ్ళీ పౌలు గారిని వెతికి తెచ్చి ఆయన నువ్వు ఇద్దరు కలిసి చేయమన్నారు, వాళ్ళేం చెప్పలేదు. కానీ బర్నబా గారు అక్కడ ఉండి వాళ్ళకి వాక్యం చెప్పేటప్పుడు ఆయనకే ఒక విషయం అర్థమైపోయింది. ఏంటంటే నిజంగా పౌలు అనే వ్యక్తి వస్తే ఇంకా బాగుంటుంది కదా సంఘానికి, అతను వస్తే ఇంకా సంఘం బాగా ఎదుగుతుంది కదా, ఆత్మీయంగా బలపడుతుంది కదా, మంచి మాటలు వాళ్ళు వింటారు కదా, నాకంటే కూడా బాగా చెప్పగలిగినవాడు కదా అనుకొని ఎవరినో పంపలేదు, ఇతనే బయలుదేరిపోయాడట. సుమారుగా ఎంత అంటే 100 మైళ్ళు ఉంటుందండి సుమారుగా. ఎక్కడి నుంచి మరలా మీరు అంత్యోకయ నుంచి తార్సు మళ్ళీ ఎడమవైపుకు రావాలి. వస్తే సుమారు 100 మైళ్ళ దూరం. ఎలా వెళ్ళాడు? కాలినడకన వెళ్ళిపోవాలి. ఇంకో విషయం చెప్పమంటారా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని, ఆ పదం చూడండి, కనుగొని అన్న పదం ఎందుకు ఉపయోగించాడో తెలుసా? పౌలు ఒక చోట ఉంటాడా? పౌలు గారు ఒక చోట ఉంటాడా? ఆయన ఒక చోట ఉండే రకం కాదు. అంటే దాని అర్థమైంది వేరుగా తప్పుగా అనుకోకండి. వాక్యం తెలిసిన వాడు ఎందుకు ఒక చోట ఉంటాడండి?
వాక్యం తెలియని వాడైతే ఒక చోట ఉంటాడు. వాక్యం తెలిసిన వాడిని లోనున్న వాక్యం మండిస్తుంది. ఏయ్, నువ్వెందుకు ఖాళీగా ఉన్నావు? వెళ్ళు, వాళ్ళకి వాక్యం చెప్పరాదు, వీళ్ళకి వాక్యం చెప్పరాదు. వాక్యం లోపల మండిస్తుంది. అందులో పౌలు గారిని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న దేనికోసం? అన్యజనుల కోసం ఎంచుకున్నాడు కదా. మరి ఆయన ఒక ప్రత్యేకమైన పని కోసం ఎంచుకున్న తర్వాత ఆయన తార్సులకు వెళ్ళి ఖాళీగా ఎందుకుంటాడు? కనుక ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి ఖచ్చితంగా వాక్యం పంచుకుంటూనే ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి పౌలు గారిని? ఫోన్ ఏమైనా ఉందా? ఫోన్ లేదు. ఫోన్ ఉత్తరాలు ఏమైనా ఉన్నాయా? అది లేదు. మరి ఎలా అంటే, నాకు తెలిసి బర్నబా గారు తార్సుకు వెళ్ళిన తర్వాత ఆయన పట్టుకోవడానికి చాలా కష్టపడి ఉండొచ్చు. ఎందుకంటే అది కూడా చాలా పెద్ద పట్టణం. పౌలు గారిని పట్టుకోవడానికి, పౌలు గారిని కనుగొనడానికి చాలా తిరిగి ఉండొచ్చు. చాలా అంత అవసరమయ్యా బర్నబా నీకు? నువ్వు వాక్యం చెప్పగలవు కదా, నువ్వు ఉండి అక్కడ నువ్వు నడిపించుకోవచ్చు కదా నీ సంఘాన్ని. చూసారా, మొత్తానికైతే పౌలుని చూసిన తర్వాత అమ్మయ్య అనుకున్నాడు బర్నబా. దొరికేశాడు అనుకున్నాడు. పౌలు గారు కూడా బర్నబా చూసి చాలా షాక్ అయిపోయి ఉంటాడు. ఏంటి బర్నబా ఇలా వచ్చావేంటి? నీకోసమే వచ్చాను. ఎందుకు? దా, పనుందిరా నీతో అని ఆయన ఒప్పించాలి కదా, మళ్ళీ ఒప్పించాలి కదా. ఇంకో విషయం చెప్పమంటారా? పౌలు గారు ఒకవేళ ఇంటికి వెళ్ళినా కానీ, తార్సుకు వెళ్ళినా కానీ, వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు పౌలు గారిని కూడా అంత ఈజీగా చేర్చుకుంటారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవుడయ్యాడు ఆయన. ఇప్పుడు పౌలు క్రైస్తవుడయ్యాడు, బోధకుడయ్యాడు. ఆయన బంధువులు కావచ్చు, మిగతా వాళ్ళంతా వాళ్ళు యూదులై ఉంటారు వాళ్ళు ఇంకా. కనుక అలాంటి వాళ్ళు అంత తొందరగా పౌలు గారిని యాక్సెప్ట్ చేస్తారని లేదు. అందుకే అనేక ప్రాంతాలకు తిరుగుతూ వాక్యం చెప్పుకుంటూ ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. అయినా మొత్తానికైతే వెతికి కనుగొన్నాడు. ఎవరు? బర్నబా. అందుకే ఆ పదం అక్కడ ఉపయోగించాడు తెలుసా? తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అన్న పదాన్ని, అందుకే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆ పదం అక్కడ అందుకే పడేశాడు అక్కడ, కనుగొని అన్న పదాన్ని. అంత్యోకయకు తోడుకొని వచ్చను అంటే అతను ఒప్పించాలి. మరలా బర్నబా గారిని పౌలు గారు ఒప్పించడానికి, పౌలు నువ్వు రావాలి నాతో, ఎంతకాలం చెప్పలేవు, నువ్వు రా, అక్కడ చాలా పని ఉందనగానే అక్కడ ఉన్నది ఎవరు అంటే అన్యజనులే కదా, ఎక్కువ మంది అన్యజనులే కదా అంత్యోకయ సంఘంలో ఉంది. అప్పుడు వెంటనే పౌలు గారు కూడా విషయం అర్థమైపోయింది. ఎందుకంటే దేవుడు కూడా నన్ను ప్రత్యేకమైన పని కోసం ఎంచుకున్నాడు కదా. ఎవరి కోసం, ఎవరికి వాక్యం చెప్పడానికి ఎంచుకున్నాడు? అన్యజనుల కోసమే కదా. ఇప్పుడు అంత్యోకయలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు? అన్యజనులే కదా. అమ్మయ్య, దేవుడికి ఇప్పుడు నాతో పని ఉంది. అందుకు బర్నబాతో కలిసి పౌలు గారు ప్రయాణమై మొత్తానికి అంత్యోకయకు వచ్చేసారు. రైట్, ఇప్పుడు అంత్యోకయకు వచ్చేసిన తర్వాత చూద్దాం. తోడుకొని వచ్చిన 26లో వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించేశారు. ఎంతమందికి వాక్యం చెప్పారో ఏమండి! విశ్వాసులే గడగడ వణికించేశారు అంత్యోకయ పట్టణాన్ని కదా. విశ్వాసులే అనేక మందిని తిప్పారు. బర్నబా గారు వచ్చేసిన తర్వాత ఇంకా బహుజనులు అని అన్నాడు. ఇక పౌలు బర్నబా ఇద్దరు తోడైపోతే ఎలా ఉండాలి చెప్పండి? ఇంకా అంత్యోకయ పట్టణం మొత్తం షేక్ అయిపోయి ఉంటుందండి. వాళ్ళిద్దరికీ తట్టుకోలేకపోయి ఉంటుంది పట్టణం. నిజమే, చాలా పెద్ద సంఘం ఏర్పడిపోయిందండి. రైట్, మొత్తానికి 1 సంవత్సరం అంతా వాక్యం బోధించారు. బోధించిన తర్వాత మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. చూడండి అక్కడ, శిష్యులు క్రైస్తవులు అంటే శిష్యులకు ఆ పేరు, క్రైస్తవుడు అనే పేరు శిష్యులకు. ఏమండి, కన్స్ట్రక్షన్ నిర్మాణానికి కాదు, దేనికి? శిష్యులకు క్రైస్తవులు అనేటువంటి పేరు. ఇంగ్లీష్లో ఏమన్నాడు అంటే క్రైస్తవుడు అని. ఇప్పుడు మనమందరం కూడా క్రైస్తవుని చెప్పుకుంటాం. ఇంగ్లీష్లో అడిగితే ఏమంటాము? క్రిస్టియన్ అని గొప్పగా చెప్పుకుంటాం. నేను అడుగుతున్నాను, అసలు క్రిస్టియన్ అంటే ఏంటి? క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు అండి, క్రైస్తవుడే క్రిస్టియన్, ఇలా చెప్పకండి. క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు, ఆ క్రైస్తవుడు అంటే ఇంగ్లీష్లో మళ్ళీ క్రిస్టియన్, ఇది కాదు. అసలు క్రిస్టియన్ అన్న పదంలో, ఆ పదంలో 2 అర్థాలు. క్రైస్ట్ అనేది ఒక పదం, ఇయాన్, IAN, అదే కదా క్రైస్ట్ ప్లస్ IAN. క్రైస్ట్ అంటే క్రీస్తు, అందులో IAN అన్న ఆ మాటకు అర్థం చెందినవాడు అని. ఏమండి, ఆ కారు పలానా వ్యక్తికి చెందింది, ఆ ఇల్లు, ఆ భూమి పలానా వ్యక్తికి చెందింది. అలానే క్రిస్టియన్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఇతను క్రీస్తుకు చెందినవాడు. ఎలా అంటే
దానికి పౌలుగా సమాధానం చెప్తారు. 1 కొరింథీ 6:19 ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ కారు ఎప్పుడు నీదవుతుంది? ఆ కారు నీది ఎప్పుడైంది? నువ్వు వెలపెట్టి కొన్నావు గనక అది నీది. ఈ ఇల్లు ఎప్పుడు నీదైంది? వెలపెట్టి కొన్నావు గనక ఇల్లు నీదైంది. అలానే నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు, చూసావా? క్రీస్తు వాడవైపోయావు. ఒక రకంగా క్రీస్తు ఆస్తి నువ్వు, క్రీస్తు సంపాదన నీది, క్రీస్తు సంపాదన నువ్వు. నిన్ను సంపాదించుకున్నాడు ఆయన. ఎలా సంపాదించుకున్నాడు? క్రీస్తు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. కొన్నబడిన వారం. అందుకే క్రైస్తవుడు అంటే క్రీస్తుకు చెందినవాడు. క్రిస్టియన్ అంటే క్రీస్తుకు సంబంధించిన వ్యక్తి అని. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి. బాగుంది. ఇంతవరకు అండి అంత్యోకయ సంఘం. ఇంకా చూద్దాం 27. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకయకు వచ్చిరు. 27 వచనంలో ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకయకు వచ్చారు. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడు తన శక్తి కొలది యూదయలో కాపురం మన సహోదరులకు సహాయం పంపడకు నిశ్చయించుకొనెను. అలాగును చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల ఎద్దుకు దానిని పంపేశారు. ఈలోపు సంఘం అంతా కూడా బలపడుతున్న సమయంలో యెరూషలేము నుంచి ఒక ప్రవక్త వచ్చేసాడు. వచ్చిన ప్రవక్త పేరు ఏంటంటే అగబు. ఇదే అగబు అనే ప్రవక్త గురించి మళ్ళీ 21వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటాం. ఓకే, ఈ ప్రవక్త వచ్చేసి ఒక విషయం చెప్పాడు. ఏంటంటే ఇదిగో భవిష్యత్తులో చాలా పెద్ద కరువు రాబోతుంది అన్నాడు. ఎక్కడ రాబోతుంది? భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుంది అన్నాడు. అయితే భూలోకమంతటా అన్నాడు అని అంటే మరి అంత్యోకయ ఎక్కడ? భూమి మీద లేదా? భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందనంటే అంత్యోకయ ఎక్కడుంది? అది భూమి మీదనే ఉంది. మరి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందనంటే అప్పుడు ఏం చేయాలి? మాకెవరు పంపిస్తారా అని చూడాలి. అంత్యోకయలో ఉన్నవాళ్ళు మాకెవరు పంపిస్తారా అని చూడాలి. వీళ్ళు మాకెవరు పంపిస్తారా అని చూడటం లేదు. వీళ్ళు వెంటనే చేసిన పని ఏంటంటే వీళ్ళే అంతా కూడుకొని వారందరూ కూడా సంఘములో ఉన్న వారంతా కూడా మరి చదువుతుంటే అక్కడ ప్రతి వాడు తన శక్తి కొలది యూదయలో అంటే యెరూషలేములో కాపురం ఉన్న సహోదరులకు సహాయము పంపాలి. ఎందుకు? భూలోకమంతటా వచ్చినప్పుడు మీకు వచ్చింది కదా కరువు. మరి మీకు వస్తుందన్న సంగతి చెబుతుంటే మీరెందుకు ఎవరికో పంపుతున్నారు? అది కూడా దట్టు మళ్ళీ ప్రత్యేకంగా ఏమండి ఆ యూదయ ప్రాంతాల్లో ఉన్నవారికి ఎందుకు పంపుతారు? యెరూషలేం ప్రాంతంలో ఉన్నవారికి. సంఘం చాలా గొప్ప సంఘం, అంత్యోకయ సంఘం. ఎందుకు గొప్ప సంఘం చెప్పమంటారా? వీళ్ళు ఆలోచించారు. అసలు ఒకప్పుడు యెరూషలేము సంఘానికి వచ్చిన హింస మనకు తెలుసు కదా. ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప మిగతా వారంతా అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు అన్నాడు కదా. ఆల్రెడీ భయంకరమైన హింసలలో తట్టుకొని హింసించబడి చెదిరిపోయి సంఘమంతా కూడా చాలా కష్టాల్లో, శ్రమల్లో, హింసల్లో ఉంది. మనకు ఆ విధమైన పరిస్థితి రాలే కదా అంత్యోకయ సంఘం. బాగా వినండి. ఒకళ్ళు వస్తే కరువు వచ్చిద్దేమో, కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చెదిరిపోయారు. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు. అది క్రైస్తవులు చెప్పుకుంటేనే భయం. జైలు పెడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. చాలా భయానకమైన వాతావరణం ఉంది అక్కడ. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బెటర్గా ఉన్నాం కనుక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. అనగానే ప్రతి వాడు తన శక్తి కొలది తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు పౌలు బర్నబాల ముందు. నిజంగా చాలా గొప్ప సంఘం. ప్రతివాడు అంటే ఇవ్వని వాడంటూ లేడండి అక్కడ. ఆ పదం చూడ, ప్రతివాడు అంటే అంత్యోకయలో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఇచ్చారు. ఇవ్వని వాళ్ళు లేరు సహాయం. ఇప్పుడు మీరు కూడా మీ సంఘాలకు మీరు వెళ్తున్నారు. ఏదైనా ఒక దేవుని కార్యక్రమం అన్నప్పుడు, ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ప్రకటన చేస్తారు. అప్పుడు నిజంగా ఎప్పుడు కూడా మేము చూస్తుంటామండి. ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇచ్చేవాళ్ళే ఇస్తుంటారండి. ఎప్పుడు కూడా ఏదైనా పని ఉందని చెప్పామనుకోండి, ఎప్పుడు వచ్చేవాళ్ళు చేసేవాళ్ళే చేస్తుంటారండి పని కూడా. ఎప్పుడు అడిగినప్పుడు ఎప్పుడు ఇచ్చేవాళ్ళే ఇస్తుంటారు. పని చేయని వాళ్ళు ఎప్పుడూ చేయరు, ఇవ్వని వాళ్ళు ఇంకెప్పుడు ఇవ్వరు. మరి వీళ్ళు ఏ సంఘ సభ్యులో వీళ్ళు ఏ సంఘ సభ్యులు చెప్పమంటారా? వాళ్ళు సాతాను సంఘ సభ్యులు. వాళ్ళు సాతాను సంఘ సభ్యులు అంతే. ఎవరు రారు, చెయ్యరు, ముందు పడరు. ఇంకా అవసరమైతే ఇచ్చే వాళ్ళ మనసులను, చేసే వాళ్ళ మనసులను పాడు చేసి చెరిపేసే జాతి.
అంత్యోకయ సంఘం చూసారా ఎంత బాగుందో? ఏమండి ఇదండి. సరే సమయం అయిపోయింది. ఓవరాల్గానండి మొత్తంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి అంత్యోకయ సంఘాన్ని గురించి అంతా కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఏ ఏ విషయాలు మీకు అర్థమైనాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. మొదటి నుంచి మనం మాట్లాడుకుంటే ఏమండి అంత్యోకయ సంఘంలో మనకు కనిపించినటువంటి లక్షణాలు, లేదా అంత్యోకయ సంఘం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మొట్టమొదట మనం చూసేది ఇంకొక విషయం చెప్తాను, మర్చిపోయానండి. ఇంకో విషయం చెప్తాను. పౌలు గారిని, బర్నబా గారిని సువార్త కొరకు పంపించిన సంఘం అండి. ఏ సంఘం? ఇదే సంఘం. పౌలు గారి ప్రయాణాలు ఉన్నాయి కదా, మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం అని. అసలు పౌలు బర్నబా గారు ఆ సేవకు వెళ్ళారు అని అంటే కారణం అంత్యోకయ సంఘమే. అందుకే మొదటి ప్రయాణం అంత్యోకయ నుంచి ప్రారంభమై తిరిగి అంత్యోకయ సంఘాన్ని చేరుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ రెండో ప్రయాణం మళ్ళీ అంత్యోకయ నుంచి ప్రారంభమై మళ్ళీ అంత్యోకయకి చేరుకుంటారు. ఇక మూడో ప్రయాణం అంటే ఆయన యెరూషలేముకు అంత్యోకయ నుంచి స్టార్ట్ అవుతాడు, కానీ ఆయన యెరూషలేములో బందీ అయిపోతాడు. ఇంకొక మంచి లక్షణం ఏంటి చెప్పమంటారా? సమస్య వచ్చింది అంత్యోకయలో. మీరు 15వ అధ్యాయం చదువుకున్న తర్వాత 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు సమస్య వచ్చింది, సున్నతికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఏం చేశారు అని అంటే, ఈ సమస్య ఇక్కడ తేలట్లేదు కనుక మరి ఏం చేద్దాం, దీని తర్వాత వదిలేద్దాం అని లేదు. ఈ సమస్యను పెద్ద సంఘం ఉంది కదా యెరూషలేములో, అక్కడ పెద్దలు ఉన్నారు కదా అపోస్తలులు, ఈ సమస్యను అక్కడికి తీసుకెళ్ళండి అని సంఘము పౌలును, బర్నబాను, తీతును, మిగతా వాళ్ళని ఇచ్చి ఆ సంఘాన్ని పంపించి, అంటే సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారం కోసం వాళ్ళు యెరూషలేముకు పంపించేశారు అనేది మనం ఈ అంత్యోకయ సంఘంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏ సంఘం? మొట్టమొదట వాక్య పరిచర్య, అదే కదా. వాక్యం ప్రకటించే విషయంలో, వాక్య పరిచర్య విషయంలో ముందున్న సంఘం అంత్యోకయ సంఘం నుంచి సువార్త పరిచర్య జరిగించుటలో మనకు మాదిరి. విశ్వాసులు బర్నబా గారు, పౌలు గారు, ఏమండి అలానే మీరు వెళ్ళండి సేవకు అని పంపిన సంఘంగా మనకు కనబడుతుంది. వాళ్ళు ప్రార్థన చేసి దీవించి ఉపవాసం ఉండి పెద్దలు, ప్రవక్తలు. కనుక సువార్త పరిచర్య పట్ల చాలా ఆసక్తి కలిగినటువంటి సంఘం అంత్యోకయ సంఘం. 2, స్వార్థరహితమైన సంఘం. మేము అనేటువంటి ఆలోచన వారికి లేదు. మరి వాళ్ళకు పంపితే మాకేంటి, మేమేమైపోతాం అన్న ఆలోచన లేదు. గొప్ప కరువు రాబోతుంది అన్నాడు. మామూలు కరువు కూడా కాదు, గొప్ప కరువు రాబోతుంది అన్నాడు. నిజమే. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు కొన్ని ప్రాంతాలలో కరువు వచ్చినట్టుగా చరిత్ర కూడా రికార్డులో మనం చూస్తుంటాం. అంటే అంత గొప్ప కరువు రాబోతుందని అంటే మరి ఈ కరువులో మనం ఏం చేయాలి? మనం దాచుకోవాలనుకోవాలి. వాళ్ళు దాచుకోవాలనుకోలేదు. ఏం చేశారు? ముందు వాళ్ళకి పెడదాం, ముందు వాళ్ళకి పంపుదాం. అంటే అంత్యోకయ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండవది ఏంటంటే స్వార్థం లేని సంఘం. సువార్తకు ముందున్న సంఘం, స్వార్థం లేని సంఘం. అలానే మూడో విషయం, నిజంగా క్రీస్తును, వాక్యాన్ని చాలా గొప్ప చేసినటువంటి సంఘం. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తును వారికి ప్రకటించారు. ప్రభు అయిన యేసును ఎంత గొప్పగా వాళ్ళు ప్రజెంట్ చేస్తుంటే, ఎంత గొప్పగా చెప్పుండకపోతే వాళ్ళు అప్పటికి అక్కడ పూజించేటువంటి, వాళ్ళు ఆరాధించే అపోల్లోకు సంబంధించినటువంటి ఒక దేవత కాదను కూడా క్రీస్తు వైపు తిరగాలి. అంటే క్రీస్తును, ప్రభువును గొప్ప చేసినటువంటి సంఘముగా మనం చూస్తున్నాం. 1 సువార్త విషయంలో, 2 స్వార్థం లేని సంఘముగా, 3 క్రీస్తును చాలా గొప్ప చేసినటువంటి సంఘముగా మనం చూస్తున్నాం. 4వ విషయం చెప్పమంటారా? వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు లేవు. ఎందుకంటే అన్యులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. అందులో అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. యాక్చువల్గా యూదులు అంటే మీకు తెలుసు కదండి, యూదులు ఎలాంటి వాళ్ళు అని అంటే అన్యులతో సహవాసం చేయరు, భోజనం అసలు చేయరు. యూదులు అన్యులతో సహవాసం చేయరు, భోజనం అసలు చేయరు. కానీ అంత్యోకయ సంఘంలో యూదులు అన్యులు కలిసి సహవాసం చేస్తున్నారు. అంటే ఏ విధమైన భేదాభిప్రాయాలు లేనటువంటి గొప్ప సంఘంగా మనం చూస్తున్నాం. ఇక 4వ విషయం చెప్పమంటారా? వాళ్ళు అభినందించుకునే సంఘం. ఒకరంటే ఒకరికి అభినందన, ఏమంటారు, ఎంకరేజ్. ఇప్పుడు దానికి కారణం పౌలు గారే, దానికి కారణం బర్నబా గారే. మాదిరి. బర్నబా గారు వాక్యం చెప్పగలడు, కానీ ఎక్కడో ఉన్న పౌలు కోసం వెళ్ళాలా, ఎక్కడో ఉన్న పౌలును వెతకాలా, తీసుకుని వచ్చి సంఘంలో నిలవపెట్టాలా, వీళ్ళకి ఎవరో తెలియదే. అంటే సేవకులు ఒకరికొకరు సహకరించుకునే గొప్ప మనసు
అంత్యోక్య సంఘంలో ఆ పౌలు బర్నబాలలో మనం చూస్తున్నటువంటి గొప్ప విషయం. ఇక చివరిగా మనం చూస్తుంటే వారు సహకరించే లేదా సహాయపడే దాతృత్వం అందరూ. అందుకే అక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే ప్రతి వాడు అన్న పదం చూసారా, ప్రతి వాడు తన తన శక్తి కొలది అన్నాడు. ఎవ్వరు ఇవ్వకుండా లేరండి, అందరూ 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 ఇచ్చేసారు. ఏమండి ఇవ్వవలసిన విధానం కూడా అదేనండి. యాక్చువల్గా పాత నిబంధనలు అయితే 10% ఇవ్వాలి, 10% ఇవ్వాలి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు, శక్తి కొలది ఇవ్వండి, మీకు మీకు ఎంత ఉంటే అంత ఇవ్వండి తప్ప ఇంత ఇవ్వాలని ఏంటి. ఉన్నవాడు ఎక్కువ ఇస్తాడు, లేనివాడు తక్కువ ఇస్తాడు. మీకు అర్థమైందా? ఉన్నవాడు ఎక్కువ ఇస్తాడండి, లేనివాడు తక్కువ ఇస్తాడు. తాను తాను వర్ధిల్లిన కొలది అంటాడు, తాను తాను వర్ధిల్లిన కొలది తీసుకొచ్చి పెట్టాలి తప్ప ఒక రూల్ అంటూ ఏమీ లేదు. ఇది ఇక చివరిగా వారికి సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించుకోవడం కొరకు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకు వెళ్ళారు. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించిన సంఘం. ఇవన్నీ ఏ సంఘంలో మనం చూసే లక్షణాలు? అంత్యోక్య సంఘంలో ఉన్న లక్షణాలు. అందుకే చివరగా దేవుడు ఈ సంఘాన్ని ఏం చేశాడు అంటే వర్ధిల్లింప చేశాడు. ఈ సంఘంలో విశ్వాసులు వచ్చి చెప్పినప్పుడు చాలామంది చేరారు. బర్నబా వచ్చినప్పుడు అనేక మంది చేరారు. ఇక పౌలు బర్నబాలు కలిసి ఆ సంఘాన్ని చాలా ఎత్తుకు తీసుకుని వెళ్ళారు అని అంటే దేవుడు ఆ సంఘాన్ని ఏం చేశాడనమాట, అభివృద్ధి చేశాడు. దేవుడు ఆ సంఘాన్ని వర్ధిల్లింప చేశాడు. అలా వర్ధిల్లింప చేయటానికి కారణాలు వెనకాల ఇన్ని కారణాలు. కనుక నిన్ను నన్ను మనలను మన కుటుంబాలను సంఘాలను దేవుడు ఆయన కూడా వర్ధిల్లింప చేయాలి అని అంటే ఒక్కసారి ఆ అంత్యోక్య సంఘాన్ని చూడండి. అంత్యోక్య సంఘంలో ఉన్న ఆ క్వాలిటీస్, ఆ లక్షణాలు ఏ సంఘంలో ఉన్న వారికి ఉన్న ఆ సంఘాన్ని కూడా దేవుడు దీవిస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఓకే, ఇది అంత్యోక్య సంఘాన్ని గురించినటువంటి పాఠం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. చెప్పబడిన ప్రతి మాట జాగ్రత్తగా విని దాని ప్రకారంగా నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. అంత్యోక్య సంఘమే మాకు మాదిరి. అంత్యోక్య సంఘం ఎలా ప్రారంభమై ఎలా కొనసాగి ఎలా వర్ధిల్లిందో అన్న విషయాలన్నిటినీ కూలంకుషంగా మీ పిల్లలకు తెలియచేయటానికి ఈ సదస్సు కోసం కష్టపడిన మీ బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని వరకు అనుగ్రహించండి. మరి వెళుతుండగా క్షేమంగా మీ పిల్లలను తోడుకొని వెళ్ళండి. మీ చిత్తమైతే నాయన మరొక మారు మరలా మేమంతా కూడా కలుసుకొని మీ వాక్యంతో ఆనందించి పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచుమని క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.